ఈ రోజు మన D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ సెమీ ఫైనల్స్ కోసం ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. మాస్టర్ కాస్ట్యూమ్ బాగుందా మాస్టర్? కాదు, శ్రద్ధని అడిగి చెప్తారు. అంటే లాస్ట్ టైం మీరు పింక్ వేసుకొచ్చారు కదా, అందుకోసం వేసుకొచ్చా పింక్. ఇప్పుడు శారీ వేసుకొచ్చింది, రేపు శారీ వేసుకొస్తావా? నువ్వు ఇట్లా డ్రెస్ చేసినప్పుడు చిన్న స్టైల్ వాక్ ఎంట్రీ ఇవ్వాలి. ఎలాగో వచ్చావు కదా, చెవు దొరద పడుతుంది, కొంచెం క్లీన్ చేసేలా. మీకోసం ఒక గిఫ్ట్. యా ప్లీజ్. హ్యాండ్ ఇవ్వు నాకు. కలెక్షన్ స్టార్టెడ్. ఆయన అనౌన్స్ చేసింది ఏం తెలుసా? ఒక స్పెషల్ పర్సన్ వచ్చి డాన్స్ చేస్తాడన్న. మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. దాదా సెమీ ఫైనల్స్ అట్రాక్షన్ తొందరగా వచ్చేయి. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా, పోయిందే సోయా. కీర్తి సురేష్ గారు స్టెప్స్ వేసాడు, ఇప్పుడు మహేష్ బాబు గారు స్టెప్స్. రెడీ? మళ్ళీ అమ్మాయిలాగా ఎందుకు చేస్తాను? ముందు అటు పక్కు ఇటు దిక్కు అని క్లాసికల్ పోజులు పెడతానంటే. ఓకే మాస్టర్, నేను బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ వస్తాను. డాన్స్ పర్ఫార్మ్ ఏంటో చూపిస్తా, తర్వాత అందరి లెక్కలు తెలుస్తా. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో. ఇప్పటి వరకు ఈ షో చాలా బాగా జరుగుతుంది. ఎందుకు ఈ మనిషికి మీరు ఇన్వైట్ చేశారు? ఎవరు ఇన్వైట్ చేయాల, తనే వచ్చాడు. పోయిన వారం నేను మూర్తి క్యారెక్టర్ లో ఉన్నా. ఆ మూర్తి క్యారెక్టర్ కి అన్నయ్య అంది. అది ఆల్వేస్. ఎవరు చెప్పారు మూర్తికి? నేను చెప్పాను. అది నేను ఆదికి చెప్పాను. అయితే సరంట్రా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఇది నా అన్నయ్య గిఫ్ట్ చేస్తారా లేదంటే నా నీ బావ నీ ఆది గిఫ్ట్ చేస్తున్నాడు. ఇది ఎవడికి కావాలి? ఎవడికి కావాలి? థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలైన వ్యక్తి, ఈ సన్మానం అతనికే దక్కిద్ది. మీ అందరికీ ఈయన ఉత్తమ కొరియోగ్రాఫర్ గా తెలుసు, కానీ ఈయనలో ఒక ఉత్తమ నటుడు ఉన్నాడని నాకు లాస్ట్ షెడ్యూల్ తెలిసింది. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఆది నువ్వు శ్రద్ధ చాలా బాగుంటారు, మంచి జంట అని చెప్పి చిన్నగా నన్ను సైడ్ చేసి నన్ను రోడ్ సైడ్ కి నెట్టేసి ఆయన మెయిన్ రోడ్ ఎక్కేసాడు. ఆయన మామూలు మనిషి కాదు. అలాంటివి ఏం లేదు మాస్టర్, నాకు ఏం చెప్పలేదు. నాకు అన్నీ తెలుసు. కమల్ హాసన్, కమల్ హాసన్. నేను అసలు నిజంగా తను మాట్లాడి కూడా మాట్లాడలేదు. చాలు చాలు. ఏ అన్నారు చూసాను, ఎన్టీఆర్ని చూసాను, కానీ నీలాంటి నటును నేను చూడలేదు. అంటే తన మనసులో మాట నిజంగా చెప్పింది. రాత్రి నేను ఏం మెసేజ్ పెట్టాను అడగండి. సార్ రాత్రి మెసేజ్ గురించి వదిలేయండి. షూటింగ్ అయిపోయాక మేడం కార్ ఎక్కాలి కదా, ఆల్రెడీ ఆయన కార్ లో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. తన కార్లో ఏం చేస్తున్నాను? ఆవిడ లేదులేండి. అప్పుడు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నీకు విషయం తెలుసా శ్రద్ధ, నేను డి ఇక్కడ చేస్తాను కదా, కానీ వెళ్ళిన తర్వాత ప్రతిసారి ఓన్లీ జడ్జెస్ ఇంట్రోనే చూస్తాను. అందులో కూడా ఓన్లీ శ్రద్ధ ఏం చేస్తుంది. వెళ్ళిపోతాం. మనం కూడా బయలుదేరు సార్. మాకు కావాల్సింది కూడా అందరూ వెళ్దాం. వెళ్ళి కూర్చొని చేసుకున్నాం. ఆయన లేనప్పుడు మేమంతా ఎందుకుంటామే? అందరిని వెళ్ళని శ్రద్ధ నువ్వు ఉండరా రే. శ్రద్ధ వాళ్ళందరితో మనకు అనవసరం. నువ్వురా, నువ్వేం తింటావో నీకు ఇష్టమైన ఫుడ్ నేను డిన్నర్ తీసుకొచ్చా. రారా శ్రద్ధ, ఏముంది అందులో? మనం ఒకటి, వాళ్ళందరూ ఎవరు మనకు అసలు. వెళ్ళిపోండి, ఇందాక వెళ్ళిపోతానన్నారు, వెళ్ళిపోండి. మొత్తం వెళ్ళిపోయి కెమెరాలు ఆఫ్ చేయండి, కెమెరాలు ఆఫ్ చేయండి. చెప్పు శ్రద్ధ, ఏమైంది ఇంతకి? లాస్ట్ షెడ్యూల్ ఎందుకు అలా మాట్లాడావు? ఎందుకు అలా మాట్లాడు? హీస్ ఆస్కింగ్ మీ, ఉల్టా క్వశ్చన్ చేస్తారు నాకు. దివ్య చెయ్యి. హలో, వెళ్ళిపోతానన్నారు. అది కవర్లో తీసుకొచ్చాను. ఆవిడకి డిన్నర్ తీసుకొచ్చా కదా. అయినా నువ్వెందుకు ఆడితో మాట్లాడుతున్నావు? ఇబ్బంది పెట్టారు నాకు. అసలు ఇబ్బంది పెట్టేవాడితోనే మీరు ఆ మాట చెప్తున్నారు.
టీవీ చూసేది కూడా ఓన్లీ ఆవిడ కోసం, మన కోసం కాదు. అవును, నేను జడ్జెస్ ఇంట్రో చూస్తాను. అందులో కూడా శ్రద్ధ ఏం చేస్తుంది, తన స్మైల్ ఎలా ఉంది, తను ఎలా నవ్వుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది. మీ ఉండి దేనికి? మీతో నాకెందుకండి? మిమ్మల్ని చూస్తే నాకేం వస్తుంది? నీకేం కావాలి? నాకు శ్రద్ధ అని చూస్తే ఏం వస్తుందో అది కావాలి. మీరు ఇవ్వగలరా? నీ ఇంట్లో నువ్వు ఉండకుండా నువ్వు మా ప్లేస్ కి వచ్చి తిరుగుతున్నావేంటి? మా షూటింగ్ లో మా హీరోయిన్ తో ఏంటా? షూటింగ్ లో మా హీరోయిన్ తో, మా జడ్జితో నీకేం పని? పక్కింటోడి పక్కింట్లో ఉండాలి. పక్కింటోడి లాగా అసలు మా పక్కింటోడి శ్రద్ధ నీకు కథలు చెప్తారా? మాస్టర్ కథ చెప్తారు. నాకు చెప్తా. మీకు కథలు చెప్తే నాకేం వస్తుందండి? ఏం కదా? ఒక చిన్న అమ్మనన్నట ఒక కథ. శ్రద్ధ మా ఇల్లు చూతుకందా, మా ఇల్లు చూతుకందా. ప్రపంచంలో నాకు నచ్చినవి రెండే రెండు. ఒకటి శ్రద్ధ, రెండు కూడా శ్రద్ధనే. నోరు మూసుకుని పోబే. నాకు అలాంటి మాటలనే చాలా ఇష్టం రా నువ్వు నిజంగా. మాకు చెప్పాలిగా, నోరు మూసుకుని పోవే. మిమ్మల్ని ఎవరో ఎలా మంది ఆవిడంటే చాలు నాకు. నువ్వు అనరా మళ్ళీ ఒకసారి. డోర్ మూసుకొని పోబే. యాక్చువల్లీ ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వారు కూడా ఇక్కడికి రావాలి. కొంచెం డిలే అయింది, ఎవరేమనుకోద్దు. మాకెవరొద్దు, శ్రీలీల వచ్చారు కదా చాలు. ఇంకా పిలిచాము, వద్దు వద్దు అవసరం లేదు మాకు. వచ్చారని మీరే షాక్ అవుతారు సార్. అలా అంటారు మీరు, అంత స్పెషల్ సార్. అనకపోతే ఆయనే అడగండి సార్, మిమ్మల్ని స్పెషల్ గెస్ట్ అన్నారు ఎందుకు అని అడగండి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వెరీ ఓన్ స్పెషల్ గెస్ట్ ఫర్ D15. హాయ్ అందరికి. హాయ్ సార్. సార్ చిన్న చీటింగ్ జరిగింది, ఒక్క నిమిషం. ఏమనుకోదు మేడం, ఏజ్ కి ఆయుసం వస్తుంది, కొంచెం గ్యాప్ తీసు. హాయ్ రా లీలా, నేను ఒక్క 2 నిమిషాలు లేట్ అయితే వచ్చేస్తావా? రాగవా నా కోసం? మీరు ఈ సీన్ లో లేరనుకున్నానండి. లేదనుకున్నావా? డాన్స్ కి మీకు ఏంటి సార్ సంబంధం? ఇది ఇప్పుడు కాదు, నాకు 3 years అప్పుడు నాన్నగారు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. నేర్చుకోరా డాన్స్ డాన్స్ డాన్స్. ఒళ్ళంతా బొబ్బలు వచ్చాయి. సార్ డాన్స్ చేస్తే కాళ్ళకి రావాలి కదా సార్ బొబ్బలు, మీకు మొహం అంతా ఫ్లోర్ మూమెంట్స్. నాన్న ఇంటికి వచ్చాక నేను స్కూల్కి వెళ్తాను నాన్న. స్కూల్కి వెళ్ళిపోతారమ్మా. నా వల్ల కాదు ఈ డాన్స్ అని చెప్పా నాన్నకి. నాన్న ఒకటి వేసి వచ్చాడు, ఊగుతాడు, అదే డాన్స్ అంటాడు. You, that white shirt guy, this orange girl, you people last week costumes very bad. యువర్ లాస్ట్ వీక్ కాస్ట్యూమ్. I'm the richest person. వారంలో ఎలా మారారు సార్? ఆస్కార్ చూసారా? నేను చూశాను సార్, మీరు చూసారా? ఎన్టీఆర్ గారు వేసుకున్న కాస్ట్యూమ్ చూసారా? బయట కొడతారు అలా అని చెప్తే ఇక్కడ. ఈరోజు ఎవరిని ఫుల్ నేమ్స్ తో పిలవనమ్మా. హాయ్ లీలా, హాయ్ దా, హాయ్ షేక్. థ్యాంక్ యూ మా, కలుద్దాం. థ్యాంక్ యూ అది, థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల రీసెంట్ టైమ్స్ లో ప్రొడ్యూసర్లు సినిమా స్టార్ట్ అయ్యే ముందు అంతా శివలీల అంటున్నారు, సినిమా రిలీజ్ అయ్యాక అంతా శ్రీలీల అంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఎదగటం లేదు అన్న వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగు సినిమా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, ఆ అమ్మాయే శ్రీలీల. మామూలుగా మనం ఒక రొమాంటిక్ సాంగ్ అయితే హీరోయిన్ చూడడం, ఒక మాస్ సాంగ్ అయితే హీరోను చూడడం అలవాటు చేసుకున్నాం. మనకి ఏ సాంగ్ చేసినా ఆ అమ్మాయినే చూడాలి అని అలవాటు చేసుకున్నాం. సూపర్, మీరు వేరే లెవెల్. ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఫస్ట్ పేపర్ మీద ఓం అని రాస్తాడు, తర్వాత సెకండ్ శ్రీలీల పేరు రాస్తున్నాడు, ఆ తర్వాత సినిమా రాస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక 2 విషయాలు చాలా కష్టం. ఒకటి శ్రీలీలతో డేట్కి వెళ్ళడం, 2 శ్రీలీల డేట్స్ దొరకడం. అలాంటి శ్రీలీల ఇంకా ఇండస్ట్రీని దున్నేయాలి. ఒక తెలుగు అమ్మాయి, అదిగాక మా ఒంగోలు అమ్మాయి, ఇంకా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. కోటు ఇంతోడు దానికి కోటు సూటు, వాడు మళ్ళీ పైన ఇది వేసి ఇచ్చాడు.